అవి ఆషామాషి కుంభకోణాలు కాదు, 1-2 కాదు. బంగారం కంటే విలువైన భూములున్న విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కార్ పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. వందల ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరం, నేరం, దారుణమని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మరి విశాఖ భూముల స్కామ్ లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దాయన, ఆయనకు జీ హుజూర్ అన్నట్లుగా పనిచేసిన కొందరు అధికారులు కలిసి విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు భోంచేశారు. రీసర్వే పేరిట భూముల రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు ఖాతాలు చూపించారు. ఈనాం భూముల రికార్డులను తారుమారు చేశారు. మరోవైపు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసెండ్ భూములకు 20 ఏళ్ల గడువు తీరిన తర్వాత శాశ్వత హక్కులు కల్పిస్తామని జగన్ సర్కార్ 2023 ఆగస్టులో చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా జీవో 596 జారీ చేసింది. ఆ భూముల క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్నది ప్రభుత్వం అసలు ఉద్దేశం. అసెండ్ చట్ట సవరణ గురించి వైసీపీ నేతలకు ముందే తెలుసు.